అందరికి నమస్కారం. జై భీమ్. నా పేరు మారేడు మోహన్. ముందుగా ఇక్కడికి మా ఆహ్వానం మేరకు విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు మరియు వివిధ దళిత సంఘాలకు, అడ్వకేట్ మిత్రులకు మరియు బస్తీ కమిటీ సభ్యులకు, దళిత సంఘాలకు అందరూ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ పెట్టినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ఏదైతే ఉందో, ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించి ఇక్కడ మొన్న రీసెంట్ గా వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో, అక్కాల రామిరెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో, ఈ యొక్క జడ్జిమెంట్ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలా వద్దా అనేటటువంటి సబ్జెక్ట్ పైన, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలా వద్దా అనేటటువంటి సబ్జెక్ట్ పైన ఈ యొక్క జడ్జిమెంట్ రావడం జరిగింది. మనందరికి తెలిసిన మిత్రులా, అదేవిధంగా ఈ యొక్క జడ్జిమెంట్ పైన సమాజంలో ఉన్నటువంటి కొందరు దళిత నాయకులు, వివిధ వర్గాలకు చెందినటువంటి మేధావులు, వివిధ సంఘాలకు చెందినటువంటి మేధావులు దీనిపైన వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. కొన్ని సంఘాలు దీన్ని వ్యతిరేకించడం జరిగింది, ఈ యొక్క జడ్జిమెంట్ని ఇది రాజ్యాంగ విరుద్ధం అన్నట్టుగా. కొన్ని సంఘాలు దీన్ని స్వాగతించడం జరిగింది. అయితే మీడియా ముఖంగా ఇప్పటి వరకు ఒక వ్యతిరేకత మాత్రమే కనిపించింది ఈ యొక్క జడ్జిమెంట్ పట్ల. కానీ వాస్తవానికి నిజమైనటువంటి ఎస్సీ సోదరులుగా, నిజమైనటువంటి ఎస్సీ మేధావులు చాలా మంది కూడా ఈ యొక్క జడ్జిమెంట్ ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. ఇంకా చాలా మంది మిత్రులు రావాల్సి ఉంది. అయితే ఈ యొక్క జడ్జిమెంట్ లో వచ్చినటువంటి సారాంశాన్ని ఇక్కడ ఉన్నటువంటి లీగల్ సభ్యులు, లీగల్ అడ్వకేట్లు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే అదేవిధంగా వివిధ సంఘాలు, సమాజంలో తిరుగుతున్నటువంటి సమస్యలపైన తిరుగుతున్నటువంటి కొన్ని సంఘాల వాళ్ళు కానీ, లేదా రాజకీయ రంగాలలో ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయడానికి ఈ యొక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సమావేశాన్ని పెట్టుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ సంఘాల వారు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తారు. దయచేసి చివరి వరకు కూడా మీడియా మిత్రుల నుండి మీ యొక్క సహకారాన్ని అందజేయాలని కోరుకుంటున్నాం. మనకు కూర్చోవచ్చా, నిలబడి చెప్పాలి? అయితే ముందుగా దీనిపైన ఓవరాల్ సబ్జెక్ట్ ఒక వ్యూ కోసం నేను మాట్లాడతాను. ముందుగా మాట్లాడిన తర్వాత ఇంకా పెద్దలు వస్తారు, మన మిత్రులు కూడా అందరూ కూడా మాట్లాడతారు. ముఖ్యంగా ఈ యొక్క విషయంలో మొన్న కొన్ని సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు, దాంట్లో ఉదాహరణకు మందకృష్ణ మాదిక్ గారు మరియు కొంతమంది వివిధ దళిత సంఘాల నాయకులు, వీళ్ళందరూ కూడా కొన్ని మీటింగ్లు పెట్టి, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సమావేశాలు పెట్టి, ప్రెస్ కాన్ఫరెన్స్ లో దీన్ని రాజ్యాంగ వ్యతిరేకమని, ఆర్టికల్ 27కు వ్యతిరేకమని, ఆర్టికల్ 17కు వ్యతిరేకం, 16కు వ్యతిరేకం అని చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క రిజర్వేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ కి పూర్తిగా వీళ్ళందరూ కూడా తప్పుతో పట్టిస్తున్నారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ముందుగా మిత్రులారా, రిజర్వేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ ని మనం అర్థం చేసుకోవాలంటే దాన్ని రిప్రజెంటేషన్ గా మనం భావించాలి. మనం రిజర్వేషన్ ఎప్పుడైతే మనము సరిగ్గా అర్థం చేసుకుంటామో, ఈ యొక్క ఎస్సీ హోదా అనేది దళిత క్రైస్తవులకు, అసలు దళిత క్రైస్తవులు అనేటువంటి పదమే తప్పది. ఇప్పుడు బీకాంలో ఫిజిక్స్ ఉండదు, రాజ్యాంగంలో దళిత క్రైస్తవులు ఉండదు వాస్తవానికి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, దళిత క్రైస్తవులు అనేటువంటి పదమే తప్పు. దళితులు ఎవరైతే మతం మారుతారో క్రైస్తవులుగా, వాళ్లకు బీసీసీ ఇవ్వబడుతుందని చెప్పి స్పష్టంగా చట్టం ఉంది, జియో ఉంది దానిపైన. ఆ జియో చేసేటప్పుడు కానీ, లేదా ఆ జియోకు ముందు అంటే 1950 ఉత్తర్వుల ప్రకారం, రాజ్యాంగ ఉత్తర్వుల ప్రకారము ఈ యొక్క మతం మారినటువంటి వాళ్లకు జియో వచ్చిన తర్వాతనన్నా బీసీసీగా పరిగణించబడతారు. ఎవరైతే ఎస్సీలు ముఖ్యంగా మతం మారుతారో వాళ్ళకు, మతం అంటే క్రైస్తవంలో స్వీకరిస్తేనే, అది కూడా ఇస్లాంలో స్వీకరిస్తే మళ్ళీ వాళ్ళని ఓపెన్ కేటగిరీకి పరిగణించబడుతుంది. సో ఎవరైతే మతం మారుతారో వాళ్ళకు బీసీసీ అనేది ఇవ్వక ముందుకు వాస్తవానికి 1990 వరకు బుద్ధిస్టులు కూడా దాంట్లో లేరు. దానికంటే ముందు 1956 వరకు సిక్కులు కూడా లేరు. అంటే 1956లో సిక్కులను జతపరచడం జరిగింది, 1990లో బుద్ధిస్టులను జతపరచడం జరిగింది. దానికంటే ముందు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతుకున్నప్పుడే 1950లో ఎప్పుడైతే రాజ్యాంగాన్ని రచించుకున్నామో ఆ టైంలోనే ఈ యొక్క అంశానికి సంబంధించి వారి యొక్క గైడెన్స్ తోటి చేసినటువంటి ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో
ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రాజ్యాంగ ఉత్తర్వులు అన్నట్టులో దీనికి సంబంధించి ఎవరైతే ఎస్సీలు హిందూ మతాన్ని వదిలిపెట్టి హిందూ ధర్మాన్ని వదిలిపెట్టి ఇతర మతంలోకి పోతారో వాళ్లకు ఎస్సీ హోదా అనేది ఇవ్వబడదు అనేది స్పష్టంగా ఉంది. మరి తర్వాత 1956లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రతుకున్నప్పటికీ కూడా ఆయన బతుకున్న కాలంలోనే మరి సిక్కులకు ఎందుకు ఇవ్వడం జరిగింది? స్పష్టంగా వారు రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రచనలు ప్రసంగాల దాంట్లో చూస్తే కనుక వాల్యూమ్ 17లో క్లియర్ గా వారు చెప్పడం ఏం జరిగిందంటే, హిందూ దళితులకు మతం మారండి, బౌద్ధం స్వీకరించండి నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు హిందూ దళితులు అనే వాళ్ళు మతం మారేటటువంటి క్రమంలో కొందరు బౌద్ధంలోకి వస్తున్నారు, కొందరు క్రైస్తవంలోకి పోతున్నారు. కాబట్టి ఈ క్రైస్తవంలోకి ఇస్లాంలోకి పోతే హిందూ దళితులు ఎవరైతే క్రైస్తవంలోకి ఇస్లాంలోకి పోతే వాళ్ళు జాతి వ్యతిరేకులుగా మారుతారు. కాబట్టి ఈ మతం మార్పు అనేటటువంటి డోర్స్ ని సిక్కు ధర్మంకి కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి హిందువులు మతం మారాలనుకుంటే బుద్ధిస్టులుగా రండి, లేదా సిక్కు ధర్మం స్వీకరించండి. సిక్కు ధర్మం స్వీకరించిన వాళ్ళకు కూడా ఎస్సీ హోదా ఇస్తేనే అప్పుడు సిక్కు ధర్మం వైపు మత మార్పు జరుగుతుంది తప్ప ఇస్లాం క్రైస్తవంలో పోతే జాతి వ్యతిరేకులుగా తయారవుతారు. కాబట్టి అది కరెక్ట్ కాదని భావించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన ప్రకారం 1956లో ఈ యొక్క సిక్కులకు కూడా ఎస్సీ హోదా అనేది ఇవ్వడం జరిగింది. సిక్కుల కంటే అందరు సిక్కులకు కాదు, సిక్కులలో ఒక 4 కులాలకు మాత్రమే. సో ఈ విషయాలు, ఈ యొక్క చారిత్రాత్మక విషయాలు అనేకము మొన్న పెట్టినటువంటి మీటింగ్లలో కొందరు పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిస్ చేస్తున్నారు. దయచేసి అవన్నీ కూడా ఈరోజు కవర్ చేయాలనే ఉద్దేశంలో మేము ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టడం జరిగింది. సో ఆనాటి నుండి 1990 వరకు కూడా భారతీయ మతాలలో భారతీయతలో కులం అనేటటువంటి కాన్సెప్ట్ అనేది ఇమిడిపోయింది. కాబట్టి ఈ యొక్క భారతీయ మతాలలో ఈ యొక్క సమస్య ఎదురవుతుంది. కాబట్టి బుద్ధిస్టులను కూడా తర్వాత 90లో జాయిన్ చేసుకోవడం జరిగింది. అది మనందరికి తెలిసిన విషయమే. కానీ ఈ రోజు ఏమంటున్నారు, లేదు క్రైస్తవంలో కూడా ఇవ్వాలి, క్రైస్తవంలో మారిన వాళ్ళకు కూడా ఇవ్వాలంటున్నారు. తర్వాత ఏమంటున్నారు, ఆల్రెడీ గాలి వినోద్ కుమార్ గారు ఒక ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది. ముస్లింలకు కూడా ఎస్సీలు ఎవరైతే ముస్లింలకు ఇస్లాంలకు స్వీకరిస్తారో ఆ ముస్లింలు కూడా ఇవ్వాలని చెప్పి వారు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, అసలు ఇంతకుముందు నేను మీకు చెప్పడం జరిగింది, రిజర్వేషన్ అంటేనే రిప్రజెంటేషన్, ప్రాతినిధ్యం. ఈ యొక్క ప్రాతినిధ్యం అనేటటువంటి దాన్ని ఎందుకు పెట్టారు? అసలు ఈ సమాజ నిర్మాణంలో, ఈ భారతదేశ నిర్మాణంలో ఏదైతే ఉందో, ఈ జాతి నిర్మాణంలో అన్ని కులాలు అన్ని వర్గాల ప్రాతినిధ్యం అనేది అవసరం. కాబట్టి ఈ యొక్క రిజర్వేషన్ అనేది రిప్రజెంటేషన్ రూపకంగా పెట్టడం జరిగింది. ఈరోజు మరి మతం మారినటువంటి క్రైస్తవులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తే మరి చట్టసభల్లో కానీ విద్యా ఉద్యోగాలలో కానీ మరి వాళ్ళు మతం మారిన తర్వాత మరి మా ప్రాతినిధ్యం ఎట్లున్నట్టు? అక్కడ పోయిన తర్వాత కూడా క్రైస్తవుల ప్రాతినిధ్యమే ఉంటుంది కదా, మరి మా ప్రాతినిధ్యం ఎట్లున్నట్టు? ఇప్పుడు మీరు చాలా విషయాలు సెంటిమెంటల్ గా ఎమోషనల్ గా మాట్లాడారు కొంతమంది పెద్దలు. మరి ఈ ఎమోషన్స్ కాదండి ఇక్కడ ఆలోచించాల్సింది. ఒక కోర్టులో ఒక కేసు తేల్చేటప్పుడు లేదా చట్టసభల్లో చట్టాలు రూపొందించేటప్పుడు ఎమోషన్స్ చూడరు, క్యాల్కులేషన్స్ చూస్తారు, ఈక్వేషన్స్ చూస్తారు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవకాశాలు ఆపర్చునిటీస్ చూస్తారు. ఇవి మనం విడిచిపెట్టేసి ఎమోషన్స్ మీద మాట్లాడి మనల్ని మనం మోసం చేసుకోవడం తప్ప ఇంకేమవుతుంది? కాబట్టి ఈరోజు యావత్ హిందూ దళిత సిక్కు సమాజం, హిందూ దళిత మరియు సిక్కు దళిత మరియు బుద్ధిస్ట్ సమాజం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు క్రైస్తవులు అనేటటువంటి వాళ్ళు మైనారిటీలు, అదే ముస్లింలు కూడా మైనారిటీలే. మనం రిజర్వేషన్ అనేది క్రైస్తవులకు ఇచ్చిన తర్వాత ఇంకా ముస్లింలకు ఇవ్వను అనడానికి ఏముండదు, ఎందుకంటే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక క్రైస్తవులకు ఇచ్చిన తర్వాత ముస్లింలకు ఇవ్వాల్సిందే, ఎందుకంటే ఇద్దరికి డిఫరెన్స్ ఉండదు. రేపు కోర్టు ప్రశ్నిస్తుంది, అవునండి మీరు క్రైస్తవులకు ఇవ్వడానికి ఇచ్చినప్పుడు లేని సమస్య ఈరోజు ముస్లింలకు ఇస్తే ఏమొచ్చిన సమస్య? ఇద్దరి కులాలలో ఇద్దరి మతాలలో వ్యత్యాసం ఏముంది? మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా వీళ్ళకి ఇవ్వాల్సిందంటారు. ఈరోజు మిత్రులుగా ఆలోచించండి, ఈరోజు ఇస్లాం పేరిట దేశాన్నే విభజించుకున్నాం, దేశాన్నే వేరే ఇంకో దేశం ఇచ్చుకున్నాం మనం. క్రైస్తవం 300 సంవత్సరాలు మనల్ని పాలించడం జరిగింది. ఇంత చేసిన తర్వాత కూడా ఇప్పటికి కూడా రాజ్యాధికారానికి దూరంగా ఉన్నది నిజానికి ఎవరు? దళితులు.
సైమన్ కమిషన్ నుంచి తీసుకుంటే 1909 అంటారు మింటో మార్లే రిఫార్మ్స్ నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు కూడా లేటుగా రిజర్వేషన్ అనుభవించింది ఎస్సీలే, దళిత వర్గాలే. ముందు ఇచ్చింది, ఫస్ట్ ఇచ్చింది ముస్లింలకు సెపరేట్ ఎలక్టోరల్ సిస్టమ్, తర్వాత క్రైస్తవులకు, తర్వాత సిక్కులకు, తర్వాత ఆంగ్లో ఇండియన్స్ కి, ఇట్లా వివిధ రకాల వాళ్ళకి ఇచ్చుకుంటా 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి వల్ల రిజర్వేషన్స్ అనేటివి రావడం జరిగింది ఎస్సీలకు. 1935 నుంచి రావడం జరిగింది. మరి లేటుగా రిజర్వేషన్స్ వచ్చింది ఎస్సీలకే కదా. దానికంటే ముందు 350 సంవత్సరాలు పాలనలో ఉన్నది ఎవరు? క్రైస్తవులే కదా. దానికంటే ముందు 800 సంవత్సరాల పాలనలో ముస్లింలే కదా. మరి అంత సమయం సరిపోలేదా మీరు మీ జాతులను డెవలప్ చేసుకోవడానికి? కేవలం 70 ఏళ్ళు 80 ఏళ్ళు హిందువులలో దళితులకు రిజర్వేషన్ లేదని దీంట్ మీద 10 ఏళ్ళు ఎంతవరకు కరెక్ట్? మీరు ఈ ఇల్లు నచ్చలేదని ఈ వాహనంలో నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 వాహనాలు పోతున్నాయి, ఒక వాహనంలో నీకు సరైన సీటు ఇవ్వలేదని చెప్పి, నీకు సరైనటువంటి అనుకూలత ఇవ్వలేదని చెప్పి నువ్వు ఇంకో వాహనం ఎక్కి ముందుకు వెళ్ళిపోతున్నావు. ఏదైనా సరే మంచి వచ్చేటో ఈ వాహనంలో ఉందని చెప్పి ముందుకు పోవాలనుకున్న వాళ్ళు ఎస్సీలు. ఈ రోజు అనుకోవడం మంచి వచ్చేటో ఒక రిజర్వేషన్ అనే సిస్టమ్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా వీడికి మాకు న్యాయమైన సీటు దొరికిన తర్వాత నువ్వు అక్కడ ముందర పోయి వాహనం దిగి నేను మళ్ళీ ఈ వాహనంలోకి ఎక్కుతా అంటే నువ్వు ఈ ఇంట్లో ఉన్నటువంటి కష్టాన్ని సుఖాన్ని అనుభవించకుండా, ఈ సమాజంలో మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన పోరాడాల్సిన సమయంలో నువ్వు ఈ యొక్క సమాజాన్ని విడిచిపెట్టి, ఈ యొక్క సమాజం చేతి విడిచిపెట్టి మతం మారి ఈ రోజు వచ్చి నువ్వు మళ్ళీ నాకు రిజర్వేషన్ కావాలి, మేము ఆడిపోయిన తర్వాత కూడా మాకు వివక్షతలు ఎదుర్కొంటున్నామంటే నువ్వు పోరాటం చేయాల్సింది అక్కడ కదా. నువ్వు అక్కడ పోరాటం చేయాలా? మరి నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నా, మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడినటువంటి పెద్దలను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, మందకృష్ణమాది గారు కానీ ఇంకెవరని కానీ. ఈరోజు కేవలం ఒక కులం ఆధారికంగా మతం మారిన వాళ్ళని కూడా ఎస్సీలను మీరు అంటున్నారు కదా. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా. ఈ రోజు మా రిజర్వేషన్లు మీకు కావాలంటున్నారు కదా, దళితులకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ముస్లిం క్రైస్తవులకు ఇవ్వాలని మీరు అంటున్నారు కదా. నేను సూటిగా ప్రశ్న అడుగుతా. ఈ రోజు లక్షల ఎకరాల్లో ఉన్నటువంటి వక్ఫ్ భూములు మరి హిందూ దళితులకు ఇస్తారా? మీరు అంతా దళితులందరూ ఒకటే ఏ మతంలో ఉన్నా అంటున్నారు కదా. మరి అభివృద్ధి కోసం మాట్లాడదాం మనం. లక్షల ఎకరాల్లో ఉన్నటువంటి వక్ఫ్ భూములు హిందూ దళితులకు ఇస్తారా? ఈ సమాజంలో జరిగినటువంటి తప్పిదానికి హిందూ సమాజము రిజర్వేషన్ లేదానికి ఒక 2 వర్గాల మధ్యలో, 2 సమాజాల మధ్యలో జరిగినటువంటి ఒప్పందం. అప్పుడు ఆ యొక్క రిజర్వేషన్ అనేది మేము సాధించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మీకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరు అక్కడ ప్రశ్నించకుండా దీన్ని అడిగితే మేము సూటిగా అడుగుతున్నాం. దళితులందరూ ఒకటే ఏ మతంలో ఉన్నా అంటున్నారు కదా. మరి మీ మతంలో ఉన్నటువంటి వక్ఫ్ భూములు లేదా వందల వేల ఎకరాల్లో ఉన్నటువంటి బ్రిటిష్ కాలంలో చర్చిల పేరు మీద ఇచ్చినటువంటి లక్షల ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఎన్ని ఉంటాయని నాకు దాని లెక్క తెలియదు. కానీ మరి ఆ భూములన్నీ హిందూ దళితుల పేరు రాయడానికి సిద్ధంగా ఉన్నారా? చెప్పండి. మీరు ఇస్తే ఈ రిజర్వేషన్లు కూడా పంచుకుందాం, ఏమంటారు? కాబట్టి లాజిక్ లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ యొక్క దేశ నిర్మాణంలో రిజర్వేషన్ అనేది రిప్రజెంటేషన్ అని పెట్టడం చెప్పింది, మీకు ఆల్రెడీ చెప్పింది జరిగింది. ఈ యొక్క జాతి నిర్మాణంలో ఏ వర్గం వెనుకబడ్డది, ఏ వర్గం ముందుకు వెళ్ళిపోయింది, ఫార్వర్డ్ క్లాస్కి వెళ్ళిపోయింది, ఏ వర్గం ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది, విద్య ఉద్యోగం వైద్యానికి రాజకీయానికి దూరంగా ఉంది, వాళ్ళందరి ప్రాతినిధ్యం అనేది చట్టసభల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో అవసరం అనేటటువంటి భావించి ఈ యొక్క రిజర్వేషన్ పెట్టడం జరిగితే ఈ రోజు మీరు అక్కడ పోయి ఆ కంచంలో తిని మళ్ళీ వచ్చి మా కంచంలో తింటామంటే మరి మేము తినొద్దా? మా కడుపులు ఇట్లనే బక్క చిక్కిపోయి ఉండాలా? మా బిడ్డలు ఇట్లనే బక్క చిక్కిపోయి ఉండాలా? ఈరోజు ఒక మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో చదువుకుంటున్నటువంటి ఒక క్రైస్తవ యువకుడికి సంబంధించి ఈరోజు ఎస్సీ ఎస్టీ యువకులు ఎవరైతే ఈ యొక్క ఊర్లలో ఉన్నత పాఠశాలలు మన గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే ప్రాథమిక పాఠశాలలో చదువుకునే పిల్లలు పోటీ పడలేరు. ఎందుకంటే ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా మారుతుంది. మరి వాళ్ళకి ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే దళితులకు లేనటువంటి అవకాశం ఏదైతే ఉందో ఆర్టికల్ 30 ద్వారా సపరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసుకొని వాళ్ళకు సపరేట్ విద్య ఇచ్చి ఆ యొక్క విద్య ద్వారా వాళ్ళ జీవితాలు బాగుపరుచుకునే అవకాశం ఈరోజు మైనార్టీలకు ఉంది. మరి ఎస్సీలకు ఉందా? లేదు కదా. మరి ఎస్సీలకు లేనప్పుడు మరి మాకు లేని అవకాశాలు మీకు ఉన్నప్పుడు మీరు మీ అవకాశాలు వాడుకోవాలి తప్ప మా దాంట్లో ఎట్లా తీసుకుంటారు? సో ఈరోజు ఆ మైనార్టీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో చదువుకున్న పిల్లలు మా పిల్లలతోటి కన్నా చాలా ఫార్వర్డ్ వెళ్ళిపోతున్నాడు. వాటితో మా పిల్లలు పోటీ పడే పరిస్థితి లేదు. మీరు పోటీ పడాలనుకుంటే కనుక మీరు ఓపెన్ కేటగిరీలో పోటీ పడాలా?
అదేవిధంగా ఎస్సీ అసలు వాస్తవానికి మతం మారినటువంటి క్రైస్తవులకు ఎవరైతే బీసీసీగా పరిగణించబడతారో వాళ్ళకి ఏం నష్టం జరుగుతుంది? ఏం నష్టం జరుగుతలేదు. వాస్తవానికి చెప్పాలంటే వాళ్ళు మేము అట్లా అని చెప్పి వాళ్ళు మతం మారొద్దంటే మీ ఇష్టం, మీరు మీ రాజ్యాంగం మీకు ఆ స్వేచ్ఛ ఇచ్చింది, ఆర్టికల్ 25 ప్రకారము మీరు మతం మారుకోండి. కానీ ఏ మతానికి ఏ అవకాశం ఇచ్చింది అనే దాంట్లో చట్టపరమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి కొన్ని క్లారిఫికేషన్స్ ఉన్నాయి. ఆ క్లారిఫికేషన్స్ మీరు వదిలిపెట్టేసి ఇష్టం వచ్చినట్టు మాకు నచ్చింది మేము మాట్లాడతామంటే కుదరదు. ఈరోజు వాస్తవానికి చెప్పాలంటే ఎస్సీలకు ఉన్న విధంగా మైనార్టీ ఎస్సీలకు ఉన్నటువంటి గురుకులాలు ఏవైతే ఉన్నాయో అదే గురుకులాలు మైనార్టీ యువకులకు కూడా ఉన్నాయి, మైనార్టీ పిల్లలకు కూడా ఉన్నాయి, మైనార్టీ గురుకులాలు ఉన్నాయి. ఎస్సీ ఒకవేళ చదువు అవ్వలేదు అనుకుంటే కనుక ఉద్యోగం వ్యాపారం చేసుకోవాలనుకుంటే ఎస్సీల కార్పొరేషన్ ఉన్నట్టుగానే మైనార్టీలకు కూడా కార్పొరేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక ఏమైనా అన్యాయం జరిగితే ప్రభుత్వం స్పందిస్తలేదు, ప్రభుత్వ అధికారులు స్పందిస్తలేరంటే కనుక ఏదైతే ఎస్సీలకు కడుపు నొప్పి అంటే కష్టం వస్తే చెప్పుకోవడానికి ఎస్సీ కమిషన్స్ ఉన్నాయి, స్టేట్ మరియు సెంట్రల్. అదే ఎస్సీ కమిషన్స్ మైనార్టీలకు కూడా ఉన్నాయి. సో ఎస్సీలకు ఉన్నటువంటి అన్ని అవకాశాలు ఈరోజు మైనార్టీ విద్యా సంస్థలలో, మైనార్టీ కార్పొరేషన్స్ లో, మైనార్టీ కమిషన్స్ లో ఈరోజు వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీలకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ ప్రకారం బీసీసీ వాళ్ళ జనాభా ప్రాతిపదికన చూస్తే కనుక లేటెస్ట్ జనాభా లెక్కలు చూసినా కూడా 0.3% ఉంది. 0.3% ఉన్నటువంటి పాపులేషన్ కి 1% రిజర్వేషన్ ఉంది. మేము దాన్ని కూడా స్వాగతిస్తున్నాం. ఓకే, పర్వాలేదు, వాళ్ళు కూడా బాగుపడాలి. వాళ్ళని క్రైస్తవులంత మాత్రం వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళు కూడా బాగుపడాలి, వాళ్ళు మనుషులే. కానీ మా కంచంలో కొట్టాడడం న్యాయం కాదు అంటున్నాం మేము. ఇది హిందూ సమాజంలో ఎదుర్కొన్నటువంటి వివక్షతలకు సంబంధించి వచ్చినటువంటి ఒక ఫలం. ఈ యొక్క ఫలాలకు సంబంధించి వాళ్ళకు వర్తించవు. ఈరోజు క్రైస్తవంలో కులం ఉన్నదా? లేదు. ఇస్లాంలో కులం ఉన్నదా? లేదు. వీళ్ళు ఎక్కడ వచ్చేసి అది వాటికన్ సిటీ నుంచి డిక్లేర్ చేయాల్సింది వీళ్ళు ఇక్కడ వచ్చేసి మాట్లాడితే ఎట్లా కుదురుతుంది? వాస్తవానికి చెప్పాలనుకుంటే కనుక విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో ఏ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినా కూడా ఎస్సీలో ఎవరైతే మతం మారుతున్నారో క్రైస్తవంలో వాళ్ళకి ఎటువంటి నష్టం లేదు. ఎస్సీలకి ఏ అవకాశాలు అయితే మైనార్టీ విద్యా సంస్థల ద్వారా, మైనార్టీ కార్పొరేషన్స్ ద్వారా, మైనార్టీ కమిషన్స్ ద్వారా, బీసీసీ రిజర్వేషన్ ద్వారా వస్తున్నాయో అన్ని కూడా క్రైస్తవులకు కూడా వస్తున్నాయి మైనార్టీ యొక్క హోదాలో. ఇంకా ఏ విధంగా నష్టపోతున్నట్టు మనం ఆలోచించాలి దయచేసి. ఇంకోటి ఆర్టికల్స్ గురించి అడ్వకేట్ గారు కూడా చెప్తారు నెక్స్ట్. ఇంకా చాలా మంది మాట్లాడేది ఉంది, ఇది చాలా పెద్ద వాస్ట్ సబ్జెక్టు. కాబట్టి దయచేసి ఈ యొక్క మీడియా మిత్రులు మేము వేడుకున్నది ఒకటే, మేము చెప్పే పాయింట్స్ అన్ని కూడా టెక్నికల్ గా ఉన్నాయి. దయచేసి అందరూ కూడా మీడియా మిత్రులు సహకరించాలి ఈ విషయం పైన అని చెప్పి కోరుకుంటున్నాను. జై భీమ్. సో ఇప్పుడు దేశం మొత్తం దళిత క్రైస్తవ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆనాడు కుల వ్యవస్థ వల్ల చాలామంది మతం మార్పులు జరిగినాయి. అంటే హిందూ మతంలో సమానత్వం లేదని చెప్పేసి చాలామంది క్రైస్తవులకి వేరే మతాలకు పోయినారు. కానీ ఆనాడు జరిగిన సంఘటనలు వేరా. అంటే ఇప్పుడు ఒక గొప్ప మాట చెప్పాడు. 1950లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా మతం మారిన వాళ్ళకి రిజర్వేషన్ లేదని చెప్పి మనకు అప్పుడే చెప్పాడు. కానీ ఇలా దౌర్భాగ్యం ఏంటంటే చాలామంది పాస్టర్లు వాళ్ళు మతం మార్పులు చేస్తారు కానీ రిజర్వేషన్ పోతుందని చెప్పి ఇంతకు ఎవరు చెప్పలేరు. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సంఖ్యాబలం పెరగడానికి వాళ్ళందరినీ మత మార్పులు చేసుకున్నారు కానీ ఎవరికి రిజర్వేషన్ పోతుందని చెప్పలేరు. ఇలా చాలామంది మాదలు కానీ ఉన్న మేధాలంతా క్రైస్తవులే, దళితులు ఎవరు లేరు. ఇంకా దళితులు కూడా ఓరవుతూనే ఉన్నారు, ఇంకా గొడవలు కూడా ఎక్కుతలేరు. ఎందుకంటే చాలామంది ఏమంటే మతం మారగానే కులం పోదు అంటారు. యాక్చువల్గా చెప్పకుండా విషయాన్ని మతం, అడిగి తెలిసేది కులం. ఇక్కడ అందరం కూర్చోం, మా మంది ఇందులోనే ఎవరి కులం ఎవరికి తెలియదు. అడిగేదాకా అర్థం తెలుస్తుంది మన కులం. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా మేము మతం మారగానే కులం పోదంటే అంటే మతానికి లేదు, కులానికి ఉంది. ఎందుకంటే ఈరోజు రిజర్వేషన్ అనేది కులానికి. ఎందుకంటే ఈ సమాజంలో కులానికి అంటే ఉంటుంది. ఎందుకంటే మాదిగల వాళ్ళు ఈ దేశ మూలవాసులు. ఈ బౌద్ధ కల్చర్కి మూలం మాదిగలే. ఎందుకంటే ఈ సృష్టికి మూలం బౌద్ధ కల్చరే. కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే చాలామంది క్రిస్టియన్లు మారుతున్నారు,
అంత రిజల్ట్ పొందుతున్నారు. కానీ ఇప్పుడు మాయామారి అందరూ మేలుకున్నారు. ఎందుకంటే ఈరోజు చాలా మంది ఆనాడు కన్యశిశులమన్నా అట్లా చాలా తక్కువ మంది కొట్లాడారు దళిత క్రైస్తవ గురించి. ఈ జియో రాగానే కొన్ని వందల మంది బయటకు లేదు నేను హిందూ నేను హిందూ అని. ఇన్ని సంవత్సరాలు ఎవరు నేను హిందూ అని చెప్పుకోలేరు. చాలా మంది ఏంటంటే మన దళిత సంఘాలని 70 సంవత్సరాలుగా 5,000కో 10,000కి సర్టిఫికెట్లు ఇచ్చింది మనమే. ఎందుకంటే ఈ 5,000కి 10,000కి సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళని మాదిగా మాలలుగా మనమే చిత్రీకరించినాం. వాళ్ళు కాదు. ఎందుకంటే 5,000కి 10,000 సర్టిఫికెట్ మనం అందుకున్నాం, వాళ్ళు రాదు. ఎందుకంటే ఈరోజు క్రైస్తవులు చాలా మంది ఏంటంటే అంత మంచి మంచి హోదాలు ఉన్నారు. ఐఏఎస్లు IPSలు యాక్చువల్ రిజర్వేషన్ ఎందుకంటే ఎక్కడ పోయిందో అక్కడే రాబట్టుకుని అంబేద్కర్ సాబ్. ఎందుకంటే ఈరోజు హిందూ మతంలోనే ఉన్నంత స్వేచ్ఛ మనకి వెళ్ళలేదు. ఇదే హిందూ మతంలో ఉన్న ఓసీలకి రిజర్వేషన్ లేదు, ఇదే హిందూ మతంలో బీసీలకి ఇంత రిజర్వేషన్ ఉంది. కానీ మనకి ఎస్సీలో ఉండటం చాలా అదృష్టం. వీళ్ళ ఉండటం మనకు చాలా అదృష్టం. ఎందుకంటే వీళ్ళలో మనకు అట్రాసిటీ ఉంది, రిజర్వేషన్ ఉంది, మనకు ఎలక్షన్లో ఇంత కోటా ఉంది. ఇదే మనము వేరే మతాలు కొడితే మనకి అదృష్టం ఉన్నది. ఇంకోటి ఏంటంటే చాలా మంది పాస్టర్లు ఏం చేస్తారంటే వాళ్ళు నాకు విచిత్రం అనిపించింది. ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ మొత్తం ఎంతమంది కనిపిస్తుంది హిందువులం. ఇదే దళిత కేసులు పెడితే కొన్ని వేల మంది వస్తున్నారు. ఇదే మీటింగ్ కొన్ని దళిత కేసులు పెడితే చాలా వేల మంది వస్తున్నారు కదా. కానీ మన దాంట్లో 10 మంది 20 మంది ఉన్నాం అంటే మన ఐక్యత ఎంత ఉందో మనకు అర్థం కావాలి. ఈరోజు దళిత క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు సార్. దళితులు క్రైస్తవులు హిందూ మతంలో వెనుకబడే దళితులు, క్రైస్తవులు కాదు. యాక్చువల్గా రిజర్వేషన్ ఎవరికి సమానత్వం లేదో వాళ్ళకి రిజర్వేషన్. ఈరోజు గ్లాసు దూరం పెట్టింది అంటది మూతి మనము. ఈరోజు మతం మారి సూటు బూటు వేసుకుని ఇంగ్లీష్లో చెప్పుకొని తిరుగుతుంది. వాళ్ళకెందుకు రిజర్వేషన్? ఈరోజు వాళ్ళకెందుకు రిజర్వేషన్? ఎందుకంటే హిందూ మతంలో సమానత్వం లేదు, మాకు గౌరవం లేదని చెప్పేసి క్రైస్తవ మతంలో ఉన్నారు. ఈరోజు చాలా మంది ఏంటంటే మనకి గౌరవం ఎట్లను మనకి భారత రాజ్యాంగం అట్లా. ఈరోజు చాలా మంది అంటున్నారు అంబేద్కర్ ఇది చెప్తున్నారు, అంబేద్కర్ సార్ అది చెప్తున్నారు అని చెప్తున్నారు. యాక్చువల్ అంబేద్కర్ సార్ ఇది చెప్పి నీకు మత స్వేచ్ఛ ఉంది, కుల స్వేచ్ఛ లేదు. నువ్వు ఏ మతాలు మొక్కు తప్పలేదు. నువ్వు సిక్కు గుడికి పోతావు, చర్చికి పోతావు, మసీదు పోతావు, వేరే విషయం. ఇలా పోరాటం వచ్చింది కులానికి. అలా మతం మారిన వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు లేదని ఎన్ని మతంలో సమాజం లేని వాళ్ళకి రిజర్వేషన్. కానీ ఈరోజు మన విచిత్రం ఈరోజు నిజమైన దళితులు ఇంకా ఊరవుతూనే ఉన్నారు. ఈరోజు IASలు IPSలు అంటే ఎవరు అంత క్రైస్తవులు సర్టిఫికెట్ ఇవ్వడం లేదా? హిందూ మతంలో పుట్టిన వాడు రిజర్వేషన్ అది. ఈరోజు క్రైస్తవులు పుడితే ఈ రిజర్వేషన్ లేదు. యాక్చువల్గా మాల్యా రెడ్డి బ్రాహ్మణ్ కాదీలు క్యాథలిక్స్ పొజిషన్స్ అని చెప్పుకోవాలి. ముస్లింలో షియాసులు ఎట్లా చెప్పుకుంటారో క్యాథలిక్స్ పొజిషన్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళంతా వర్ణ వ్యవస్థ లేదా? ఒకరు తల్లి మొక్కితే కొడుకు మొక్కుతాడు, తండ్రి మొక్కిన వాళ్ళ సమాధులు వేరే ఉంటాయి, తల్లి మొక్కిన వాళ్ళ సమాధులు వేరే ఉంటాయి. ఎట్లా మన వాళ్ళు అవుతాం చెప్పండి. ఈరోజు ఈ దళిత హిందువులను ఎందుకు ఇష్టమంటారా? నేను రాముని మొక్కుతా, మనమంతా అన్న దేవుని మొక్కుతాం, నరసింహస్వామిని మొక్కుతాం, అందరం మేము మొక్కుతున్నాం. మన కళ్ళలో మన వాళ్ళు ఎల్లమంది రాక్షసుడు దయ్యము ఈ చేతల్లో మనకి ఏమనిపిస్తుంది? మీరు మతం మారి మీ దేవుని నిడుతున్నామో ఐకమతం అవుతున్నారు. మన కళ్ళ ముందు రాముని ఎల్లమని మనం పూజ చేస్తాం. ఇది హిందుత్వానికి సంబంధించి కులానికి సంబంధించి కాదు. వాళ్ళకి మన బాలు ఎట్టింటే మన బాలకు ఉంటే ఇప్పుడు రాముని నిడుతున్నామంటే మేము రాముని మొక్కుతాం కాబట్టి మేము మొక్కుకోలేదు. ఎందుకంటే రామునితో మనకున్నంత సంబంధం ఎవరికి లేదు. వాల్మీకి నేను జాన్మానికి నేను శబరి ఉంది, మాటని మహర్షి ఉంది, మాటని అమ్మవారు ఉన్నారు, అరుంధతి నేను ఎంతమంది దేవుళ్ళు లేరు మన ఇంట్లో చెప్పుకుంటే ప్రతి కులంలో గురువు ఉన్నాడు. ఈ కులంలో గురువు లేవదు. ప్రతి SC ST BC OC అందరూ గురువులు ఉన్నారు లేరా మన దేశంలో? ఈరోజు మాలక క్రైస్తవులు ఏం మాట్లాడుతున్నారు? అందరూ అదే చేతి చెప్తారు, జాన్మోహన్తుడు మావాడే, శ్రీకృష్ణుడు మావాడే అని చెప్తున్నాను. నేను వెళ్ళగలిగితే ఏం చేద్దాం? మన కులదేవుడుగా జాన్మోహన్ గురి కట్టుకుందాం, అరుంధతి గురి కట్టుకుందాం, మాటని మనిషి గురి కట్టుకుందాం, రైదాని గురి కట్టుకుందాం. ఎంతమంది గురి లేదు. నేను అదే చెప్తా చాలా మందికి, వాడు రాణిస్తులంటే మనం ఎందుకు మన గుడి కట్టుకోను? ఈరోజు మన కొంకలు ఉన్నారు, వాసిగా పరమేశ్వరుని మొక్కుతున్నాడు. అట్లా మన కులదేవుని ఎంతమంది మొక్కుతున్నాం మనము? మన గుళ్ళు ఎందుకు కట్టించుకుంటున్నాము? ఈ రోజు జాన్మోహన్ బయటకు వెళ్ళింది. ఎప్పుడో జన్మదీపాన్ని పాలించిన జాన్మోహన్ ఈ రోజు బయటకు వెళ్ళింది. మనం ఎంతమంది మనము జాన్మోహన్ గుళ్ళు కడుతున్నాము? ఇళ్ళ అందరూ గుళ్ళు కట్టుకుంటున్నామా? మాటంగా ఈ రోజు చెప్పుకుంటున్నాం మన చేతితో గొప్పతనం. ఈరోజు సోషల్ మీడియా వల్ల అందరూ కలిసి గర్వం చెప్తున్నారు. ఎందుకంటే ఈ దేశానికి మూల పట్టు మనమే. ఈ రోజు మనం లేకపోతే హిందుత్వం లేదు. ఈరోజు ఇంకా మొత్తం ఇక్కడ ఇండియా గవర్నమెంట్ ఎస్సీల మీద తల్లాడుతున్నారంటే ఆషామాషి కాదు. అంటే హనుమంతుడు బలం హనుమంతుడు తెలియదు. అట్లా జామంతుడు చెప్పేదాకా ఈరోజు మన బలం మనకు తెలియదు. మన కళ్ళ ముందు అందులో వల్ల
వాళ్ళు మాలలో హిందువులు అయితే ఇప్పుడు మనము గుడికి పోతాం, వాళ్ళు చర్చికి పోతాం, వాళ్ళ మనకి ఏది తెలిపారు? ఇప్పుడు వాళ్ళ పిల్లలు మనం చేసుకుంటాం, మన పిల్లలు వాళ్ళు చేసుకుంటారు కదా, ఎట్లా వాళ్ళు మనం ఒకటైతాము? వాళ్ళ కల్చర్కి మనకి మొత్తం చేంజ్ అయిపోయింది. కాబట్టి నేను ఒక చెప్తా, బీసీసీ వస్తారా ఓసీ వస్తారా తెలియదు, వాళ్ళు క్యాథలిక్స్ పొలిటీషియన్స్, ఎందుకంటే విదేశీ మతాన్ని స్వీకరించినారు. మన మూలమని చాలా మంది చెప్తున్నారు, అందరి నుంచి మాట్లాడుతున్నా క్లారిటీ రాసిన రాజ్యాంగం ఏం చెప్తుంది? సిక్కుల కన్నా బౌద్ధంకి రంగు మడు వెల్కమ్ చేస్తున్నాం, బౌద్ధానికి రంగు బౌద్ధం అనేది కదా. బాబాసాహెబ్ని ముందు పెట్టుకొని ఎదుగురు, ఇంకా బాబాసాహెబ్ ఎందుకంటే బాబాసాహెబ్ పాటించింది పంచశీల, మనం కావట్లేదు తింటున్నాం, అన్నీ పాటించినప్పుడు ఆయన పెట్టుకుని అర్హత మనకుందా? ఎవరు పంచశీల ఎవరు పాటిస్తున్నావు? ఎవరైనా పాటిస్తారు, ఎవరైనా పాటిస్తారు పంచశీల ఎందుకు పెట్టినో? తాగోతూ తినొద్దు, వ్యభిచారం చేయదు, దొంగతనం చేయడం బాబాసాహెబ్ బౌద్ధ మతం స్వీకరించింది. ఎంతమంది పంచశీల పాటిస్తుంది క్రైస్తవులు? పంచశీల ఎవరైనా పాటిస్తున్నారా? ఎందుకు అది చేసుకుంటా బాబాసాహెబ్ ముందు పెట్టుకొని నాకు మత స్వేచ్ఛ ఉంది నాకు కూడా నేను చర్చికి పోతా, గుడికి పోతా, మసీదు పోతా, కానీ ఊరం తిరిగి చెప్పులు బయటకు మళ్ళీ నా ధర్మాన్ని నేను దొక్కుతా అట్లా చెప్తే అంతే. నేను విమర్శన దళిత క్రైస్తవులని 100% నేను రిక్వెస్ట్ చేసే ప్రతి తెలంగాణ మొత్తంలో ఎంఆర్ఓలు అందరూ మనం స్టిక్ చేయాలి. ఎందుకంటే ఒక సర్టిఫికేట్ అంటే ఒక ప్రాణం అన్న, ఒక సర్టిఫికేట్ ఒక ప్రాణం. ఇప్పుడు మనము వానికి 5,000 10,000 సర్టిఫికేట్ అమ్ముతున్నాము, మనం జాబ్ పోయినట్టు కదా, మన ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్, కాపీ టికెట్ పోయినట్టు కదా, మన ప్రమోషన్ పోయినట్టు. ఒక 10,000కి అటుకి మనం సర్టిఫికేట్ రంగం తయారుసుకుని అమ్ముకుంటున్నాము. కొన్ని సంఘాలు కూడా చాలా సంఘాలు అన్ని డూప్లికేట్ సంఘాలు ఉన్నాయి. మూడో చాలా మంది క్రైస్తవులు దళిత సంఘాలు పెట్టినారు. నిజమైన దళిత పోరాడాలి. ఎవరో దళిత సంఘాలు పెట్టుకున్నారో అన్ని సంఘాలు క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే మన ఊర్లో ఎవరు పెట్టినా మనకు తెలుసు, ఏం తెలియదు తెలుసా? మొత్తం గవర్నమెంట్ అన్ని చూడాలి, మన ఊళ్ళో మనం చూడాలి. ఈయన క్రైస్తవులు ఇట్లా సంఘం పెట్టిండు, అవునా కదా? అట్లా ప్రతి ఒక్కరు మనం జాగ్రత్త చేసుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు అన్నకి ధన్యవాదాలు. జై జాంబా. ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఏమన్నాడు? మాకు అంటగడెత్తడం అశ్రద్ధ ఉందని చెప్పిండు. మొన్న ఏమన్నాడు? లేదే కులం సంబంధం లేదు, మతం సంబంధం లేదని అంటాడు. అన్ని మీ పార్టీ వాళ్ళే మాట్లాడితే ఇది బాగుండదు. ఎందుకంటే ఏదైనా న్యాయంగా మాట్లాడాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఎవరో ఒకరు పార్టీ ఎక్కిన విధంగా నడుచుకోవద్దని చెప్పి, అందరికీ సమన్యాయం ఉండాలని చెప్పి, ఎందుకంటే సెంట్రల్ గా ఉంది బీజేపీ ప్రభుత్వమే. మీరు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి దీన్ని తీర్మానం చేసుకోవచ్చు. అలాగే మన పిలిస్తే పలుకుతా అని రేవంత్ అన్న అంటుంటారు. మళ్ళీ మన వర్గీకరణ అయినప్పుడు అక్కడ సుప్రీంకోర్టు తీర్పే రాలేదు, అప్పుడే వర్గీకరణ చేసేసిండు ఆయన. Mind Media, the voice of India.